నారేటర్ వైకుంఠంలో దేవసభ. విష్ణువు సింహాసనంపై, చుట్టూ దేవతలు. నారదుడు ప్రభువు. దశావతారాల్లో 9వ అవతారం విషయంలో భూలోకంలో వివాదం ఉంది. కొందరు బుద్ధుని అంటున్నారు, మరికొందరు బాలరాముడని అంటున్నారు. విష్ణు, నారద, కాలానుగుణంగా అవతారాలు మారవచ్చు. కథలు ప్రజల భక్తి, ప్రాంతాల ఆచారాలపై ఆధారపడతాయి. నారేటర్ భూలోకంలోని పుష్పవనాలు, హిమాలయ పాదభూమి. సుగత బుద్ధుడు ధర్మం అనుసరించండి, హింసకు దూరంగా ఉండండి. నారేటర్ అసురులు క్రతువులను వదిలి వారి శక్తి క్షీణిస్తుంది. ఇది విష్ణువు వ్యూహం. నారేటర్ అసురులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులై క్రతువులను విసర్జించారు. అసురుడు ఇక యజ్ఞాలు ఎందుకు? బుద్ధుని బోధనలు చాలును. నారేటర్ దీనివలన అసురుల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. నారేటర్ దేవలోకంలో ఆనందం. యజ్ఞాలు పునరుద్ధరించబడ్డాయి. నారేటర్ ఇలా విష్ణువు అవతారాల గాథలో బుద్ధుడు, బాలరాముడు ఇద్దరూ ప్రత్యేక స్థానం పొందారు.